ఈరోజు బీసీలకు వైఎస్ఆర్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. మేము 93 కులాలకు న్యాయం చేసినాము. కార్పొరేషన్ చైర్మన్కు మరి జీతాలు పెంచినామని మేము దానిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీని. గతంలో జీవో నెంబర్ 871 జీవో నెంబర్ 2017లో జీవో ఇచ్చింది. ఆనాడు ₹1,00,000 శాలరీ, 50,000 బండి అలవించు, 50,000 ఇంటికి, అటెండర్కి 12,000, సెల్ ఫోన్ బిల్లు 2,000, రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ హౌస్లో గవర్నమెంట్ మళ్ళీ ₹60,000 ఛాంబర్కు, మరి దాదాపు 3 లక్షల వరకు గతంలో తెలుగుదేశం పార్టీలో మరి ఈ చైర్మన్లకు అందరికీ కూడా గౌరవవేతనంగా ఇచ్చేది. రెండోది ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసిన ఘనత కూడా మరి 22 జీవో నెంబరు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా 18 జీవో నెంబర్ 18లో దాదాపు మరి సొసైటీకి ఒక్కరు ఇద్దరు తీసుకోవచ్చు, ముగ్గురు తీసుకోవచ్చు, 15 మందిగా కలిపి కూడా తీసుకోవచ్చు అనే జీవో ఇచ్చింది. మేము ఒకటే కోరుతున్నాం, దాదాపు అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో కానీ మరి ఒక్క చైర్మన్ నియమించిన ఘనత, పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి దక్కింది. మరి ఈరోజు ఆ రోజు వడ్డర, రజిక, న్యాయబ్రహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రాల, మేదర, కిష్టబల్జ, ఇస్వామి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, యాదవ, గౌడ, గాన్ల, దూద్యాంకుల, మైనార్టీ ఇట్లా కార్పొరేషన్లు అన్ని ఏర్పాటు చేసి సంచార జాతుల చైర్మన్ నియమించి వీళ్ళకందరూ ఇక్కడ మరి బాధ్యతలు ఇచ్చి మరి కులాలకు న్యాయం చేయమని కూడా నిధులు కేటాయించింది. ఈ రోజు ఇంతవరకు ₹1 బడ్జెట్ ఇవ్వలేదు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ చూడండి, మరి 15-16 బడ్జెట్ 25 కోట్లు ఇచ్చింది. మరి అదేవిధంగా 15-16 బడ్జెట్ 37 కోట్లు ఇచ్చింది. తర్వాత 16-17 బడ్జెట్ మరి 25 కోట్లు ఇచ్చింది. తర్వాత 18-19 బడ్జెట్ వచ్చి మరి 50 కోట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది వడ్డెర కార్పొరేషన్కు. మరి బీసీలకు మొట్టమొదటిగా 2014 మరి 15 బడ్జెట్లో 3,000 కోట్లు ఇచ్చి మరి బీసీలను ఆదుకున్న ఘనత, మైనార్టీకి ఆదుకున్న ఘనత, కాపులకు ఆదుకున్న ఘనత. మరి దాదాపు సంవత్సరం బడ్జెట్ ఇచ్చి ఆ కులాలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేస్తానని, బీసీలకు మరి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి ఈరోజు బీసీలు అండగా తప్పుతున్నది. మరి అందరూ కానీ ఈరోజు మా సోదరులు చైర్మన్ ఈ పొద్దు బీసీలు వైఎస్ఆర్ పార్టీలో అయినారు. ఈ పొద్దు ₹56,000 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ కు కేవలం మరి ఈ కులాలకు అందరికి కలిపి ₹55,000 శాలరీ అంట, డైరెక్టర్ 12,000 అంట. మరి మైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఆర్టీసీ కానీ, సివిల్ సప్లై కానీ, కాపు కానీ, బీసీకి కానీ అయితే 65,000 అంట, డైరెక్టర్కి వచ్చి 14,000 అంట. మరి ₹65,000 పెట్టుకొని ఈ రాష్ట్రం అంతా పర్యటించి మరి బీసీలకు న్యాయం చేయగలుగుతారా? మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, మరి ఎక్కడన్నా కానీ సంవత్సరం పెరుగుతుందే కానీ ఎక్కడన్నా తగ్గుతుందా? గతంలో 2,14,000 ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం 3 లక్షలు ఇవ్వాల చైర్మన్ కు. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగినాయి, బండి రెంట్ పెరిగింది, ఇంటి రెంట్ పెరిగింది, అన్ని ఖర్చులు పెరిగినాయి. కాబట్టి ఈ రోజు పెంపు ఇచ్చి ఇయ్యాల్సింది పోయి ఈ రోజు అది కూడా కుదించి ఈ రోజు బీసీలని అన్యాయం చేసింది వైఎస్ఆర్ పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా తెలియజేస్తున్నా. రెండోది, 56 కార్పొరేషన్ ఇచ్చిన అంకెలు కూడా ఉండాలి. మరి ఈ రోజు అన్ని కూడా ఈ రోజు పేపర్లలో వస్తున్నది. 93 కులాలు 139 కులాలకు న్యాయం చేసినంటే ఏ రూపంగా చేసినారనేది మీరు దీన్ని నిరూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అవగాహన లేదనుకున్నారా, లేకపోతే ఏందన్నా మీరు చెప్పేది? అంటే 56 కార్పొరేషన్లకు 139 కులాలు ఎట్లా మీరు భావించినారనేది మీరు ఎట్లా మీడియా ద్వారా మనం చెప్తున్నారు, ఎట్లా ప్రజలు మొబ్బు కప్పాలని చేస్తున్నారని కూడా నేను వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చిత్తశుద్ధి ఉంటే
వెంటనే చైర్మన్లకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి, డైరెక్టర్కి 50,000 ఇవ్వాలి. మరి నిధుల్ని వెంటనే విడుదల చేసి దాదాపు వాటర్ కార్పొరేషన్ కు 200 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు 10,000 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా అన్ని ఈ కులాలు ఇంతకుముందు చెప్పానే వడ్డర, రజిక, నాయ బ్రాహ్మణ ఈ కులాలన్నీ కూడా బీసీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని కులాలకు కూడా నిధులు కేటాయించి ఈ కులాలను ఆదుకోవాలని కూడా మీడియా ద్వారా పత్రికల్లో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన్ని ఇదే విధంగా పోతే అందరూ కూడా బీసీలందరినీ ఏకదాటిగా ఈ కులాలంతా ఏకదాటిగా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీ భరతం పట్టడానికి మీ అవినీతిని, మీ అరాచకాల్ని మీరు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసుకుని ముందుకు పోతున్నారని అవన్నీ గడి ఎండగట్టడానికి రోడ్ల మీదకి వస్తామని కూడా మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియజేస్తూ, బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చైర్మన్ నియమించరా, ఓన్లీ చైర్మన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఫెడరేషన్ కు నిధులుగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ఎన్టీ రామారావు ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు రజిక, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పుడు చైర్మన్లు అంజయ్యని వాళ్ళందరినీ నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది. తిరిగి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో గానీ, రోసయ్య గవర్నమెంట్ లో గానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఎటువంటి ఫెడరేషన్ కు ఒక్క చైర్మన్ గా నియమించలా, పాలక మండలి ఏర్పాటు చేయాల. తర్వాత తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్లు 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నా, ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోయినా, పరిశ్రమలు లేకపోయినా, అనేక ఇబ్బందులున్నా బీసీలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో మరి ఫెడరేషన్ ఏర్పాటు చేసి మన ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. అది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనేది నిరూపించి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేసిన ఘనతని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తూ, మరి దాదాపు ఇన్ని జీవోలు ఇచ్చింది. మరి ఈ జీవోలన్నీ కూడా అన్ని కులాలకు కూడా వర్తించినాయి. ఈ కార్పొరేషన్ ద్వారా కూడా మరి ఎన్నిటి కూడా న్యాయం జరిగింది. మరి అదేవిధంగా ఈ కొన్ని జీవోల్ని మరి ఇంప్లిమెంట్ చేసి మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మరి కమిటీలైనా కూడా ఫుల్ పే చేయాలని కూడా మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న 2-3 రోజులుగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మరి చైర్మన్కు జీతాల మీద ఒక జీవో జారీ చేసింది. దానిపైన మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా మరి జీవో జారీ చేసి మరి కాపు కార్పొరేషను, బీసీ కార్పొరేషన్కు 65,000, డైరెక్టర్లకు వచ్చి 14,000, మరి ఇదే విధంగా వడ్డర, రజిక, న్యాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, మేదర, కృష్ణబల్య, కుమ్మరి, కమ్మరి, గౌడ, మరి కల్లుగీత, గాన్ల, యాదవ ఈ కార్పొరేషన్లకు అన్నిటికీ కూడా 55,000, 12,000 చైర్మన్కు 55,000, డైరెక్టర్కు 12,000 రూపాయలు మరి ప్రభుత్వం ప్రకటించడం ఇది బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ముందుకు పోతున్నది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో తెలుగుదేశం పార్టీ 2,14,000 రూపాయలు మరి చైర్మన్లకు కేటాయించి మరి న్యాయం చేసింది ఘనత. మరి ఈరోజు చూడు, 1,00,000 రూపాయలు శాలరీ, 50,000 బండి కలవెన్సు, 50,000 విజయవాడ ఇంటికి బాడిగా, 12,000 రూపాయలు అటెండర్కి, 2,000 సెల్ ఫోన్ బిల్లు, సెల్ ఫోను ఒకటి, ల్యాప్టాప్ ఒకటి ఇచ్చి మరి చైర్మన్లకు గత ప్రభుత్వం న్యాయం చేసింది. మరి ఈరోజు 2017లో ఈ జీవో ఇచ్చింది. మరి 2017లో ఇచ్చిన తర్వాత ఈరోజు మరి తిరిగి మరి జీవో నెంబరు 871 జీవో నెంబర్ ఇచ్చి విడుదల చేసింది. మరి ఎప్పుడు మరి తేదీ వచ్చి 18వ తారీఖు 4వ నెల 2017లో ఈ జీవో జారీ చేసి ఈ చైర్మన్లకు అందరికీ మాకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. మరి మొదటికి 4 ఏళ్ళు కావాలి, 5 ఏళ్ళు కావాల్సినది. 5 ఏళ్లలో ఈ రోజు ఈ గవర్నమెంట్ మరి ఇప్పుడుండే ధరలో బళ్ళు రెంట్ కానీ అన్ని కూడా ఈరోజు మరి ఆనాడు 2,14,000 ఇస్తే ఈ పొద్దు 3 లక్షల పైన చైర్మన్కి ఇస్తేనే వాళ్ళు తిరగలుగుతారు, వాళ్ళ కులాల దగ్గరికి వెళ్ళగలుగుతారు, న్యాయం చేయగలుగుతారు.
అది అట్లా పోతే ఒక్క కార్పొరేషన్ కూడా ఇంతవరకు 10 పైసలు ఇలా 56 కార్పొరేషన్లు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ 56 కార్పొరేషన్లకు కేవలం ₹1,00,000 కూడా ఈ 56 కార్పొరేషన్లలో బడ్జెట్ కేటాయించరా. మేము దీనిపైన బడ్జెట్ కేటాయించి ఎంతనే కులాలకు ఒక్కొక్క చైర్మన్ కు ₹3 లక్షలు మరి గౌరవేతనం కానీ బండి అలవెన్స్ కానీ ఇంటి రెంట్ కానీ అన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి డైరెక్టర్కి 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని కూడా మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆనాడు మరి ఫెడరేషన్ ని కార్పొరేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. అప్పట్లో 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 24 మందిని చైర్మన్ నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక్క చైర్మన్ గా నియమించలా, ఒక్క డైరెక్టర్ నియమించలా, ఒక్క పాలక మండలి ఏర్పాటు చేయాల. అయినా 2014లో రాష్ట్ర విడిపోయి మరి కొత్తగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా నాయకుడు అధినాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు చూపుతో ఈ కులాలకన్నిటి కూడా బీసీలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీ ఇంతకు ముందుగా చెప్పాను. వడ్డర్లకు అయితే మరి 15-16 బడ్జెట్ 25 కోట్లు, 15-16 బడ్జెట్ వచ్చి 17 బడ్జెట్ వచ్చి మరి 37 కోట్లు, మరి 17-18 బడ్జెట్ వచ్చి 25 కోట్లు, 18-19 బడ్జెట్ వచ్చి 50 కోట్లు ఇచ్చి వడ్డర్లకు న్యాయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. మరి మనం చూశారు 19-20 బడ్జెట్ కేటాయించినారు కానీ ₹1 ఇలా, 20-21 బడ్జెట్ కేటాయించినారు కానీ ₹1 ఇలా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ బీసీలకు పెద్దపీటేసి బడ్జెట్ కేటాయించి న్యాయం చేయాలా. లేని పక్షాన అన్ని కులాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి